कल रात जहीराबाद हल्का के बोचीनीली में एक सरकारी अक़लियती हॉस्टल में 9वीं जमात के तालिब इल्म की मौत की इत्तला मिलते ही जहीराबाद के मुख्य ऑफ लेजिस्लेटिव असेंबली की मानक राव हॉस्टल का मुआयना किया और असातिज़ा और तलबा से हादसे की तफसीलात दरियाफ्त की। इस मौका पर खिताब करते हुए मुख्य ऑफ लेजिस्लेटिव असेंबली मानक राव ने मुतवफ़्फ़ी तालिब इल्म के अहल खाना को हुकूमत की जानिब से एक्स ग्रेशिया का ऐलान किया और हुकूमत से मुतालबा किया कि वो लवाहिकीन को इमदाद फराहम करे। शिवकुमार जहीराबाद मंडल पार्टी के सदर ठटो नारायणा, झारसिंघम मंडल पार्टी के सदर वेनिकटेशम, मौगूदमपली मंडल पार्टी के सदर ने सनजियो रेड्डी, पार्टी कायदीन वाव कारकुनान वगैरह। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్కి ఏదైతే ఒక స్టూడెంట్ రాత్రి 9 గంటల ప్రాంతంలో చనిపోయిందని వార్త తెలియడంతో ఈరోజు రావడం జరిగింది। అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాం। అది ప్రిన్సిపాల్ ఏమో ఆ బాడీ ఎంబడే డెడ్ బాడీ ఎంబడే ఉన్నది అని చెప్తున్నారు। మరి ఏదైతే ఈ అనుకోని విధంగా ఏదైతే జరిగిందో అది ఇంకా మరి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేయవచ్చు। కానీ జరగకూడనిది ఒకటి జరిగింది। ఇదేంటంటే ఇక్కడ ఈ స్టూడెంట్స్లో అడ్మిషన్ కావాలని చాలామంది ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడున్న మెన్యూ కానీ, ఇక్కడున్న మెయింటెనెన్స్ కానీ బాగుంది కాబట్టి స్కూల్ మరి ఈ అమ్మాయి మరి నిజంగా కూడా చాలా బాధాకరం। మరి ఇంకా నేను ఆర్ఎల్స్తో కూడా మాట్లాడాను, ఆమె కూడా ఆ బాడీ ఎంబడే ఉంది। ఆడియోతో మాట్లాడినా నేను, సార్ నేను కనుక్కుంటాను తెలియదని అన్నాడు। ఆయన కూడా భవిష్యత్ కనుక్కుంటాడేమో। ఏదన్నా ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవసరం ఉంది। మరి వచ్చి ఆ తర్వాత ఏదన్నా జరిగితే తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి మరి ఏదన్నా ఎక్స్గ్రేషియా కానీ ఇంకేదైనా విషయంలో ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున మేము కూడా మా తరఫు నుంచి కూడా సహకరిస్తాం, మా పార్టీ తరఫు నుంచి కూడా। కాబట్టి ఇది నిజంగా కూడా మరి పిల్లలు కూడా కొంచెం ఏదైతే ఈ యొక్క వాతావరణంలో మంచి అందరితో కలిసిమెలిసి ఆడుకునే విధంగా ఉండాలి। కానీ ఎట్లా జరిగింది, ఎవరికి జరిగింది అనేది కూడా ఎవరికి కూడా కరెక్ట్ తెలియదు। కాబట్టి ఇది ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తారు। ఆ తర్వాతనే మరి యొక్క సెక్రటరీ కానీ గవర్నమెంట్ కానీ విన్నవించడం జరుగుతుంది। ఏదన్నా వారికి ఏదైతే ఎక్స్గ్రేషియా ఉన్నదో తప్పకుండా మన సెక్రటరీ టెంపరేచర్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది। కాబట్టి ఇది మరి స్టూడెంట్స్ కూడా మరి ఏం భయపడిన అవసరం లేదు, అన్ని విధాలుగా గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది। కానీ ఈ రకంగా మరి అందరూ కూడా కానీ మరి కొన్ని పరిస్థితులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, మనం ఎవరి కూడా చెప్పలేం ఏ టైం ఎట్లుంటుందో। కాబట్టి ఇది అందరు బాగుండాలని ఆలోచిస్తూ మరి తల్లిదండ్రులు కూడా భయపడిన అవసరం లేదు। ఎందుకంటే కొంత విషయం కూడా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు కూడా మనం జాగ్రత్తలు చెప్పవలసిన వారి మీద కూడా ఉంది। కాబట్టి మరి ముఖ్యంగా టీచర్స్ కూడా వారి మీద ఉంది కాబట్టి వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఇప్పుడు మేము టీచర్స్ని అడిగినాం, మేము అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్ అని చెప్తా ఉన్నారు। ఫుడ్ విషయం కానీ ఇంకో విషయం కానీ మెయింటెనెన్స్ అన్ని విషయం కూడా మంచిగా ఉన్నదని చెప్తా ఉన్నారు। కాబట్టి మరి వచ్చే ఇంకా ఏదైతే డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చి తప్పకుండా ఇన్వెస్టిగేషన్ దాని లోతుపాట్లు ఏమున్నాయో తెలియజేస్తారు। అందుకే